హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్న టాపిక్కి సంబంధించి ఒక వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారు కావచ్చు, లేదా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఏ ఇద్దరు ఒక దగ్గర కలిసినా కూడా ఫస్ట్ వినిపిస్తున్న టాపిక్ ముచ్చర్ల, ముచ్చర్లపురం, మహేశ్వరం నుంచి ముచ్చర్ల దాకా ఏం జరగబోతోంది, గవర్నమెంట్ చెప్తున్నాయన్నీ అవుతాయా, అయితే అటువైపు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇట్లా దీనికి సంబంధించిన చర్చలు ఏ ఇద్దరు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, జనరల్గా తెలంగాణ ఇష్యూస్ మీద, హైదరాబాద్ ఇష్యూస్ మీద అవగాహన ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరు కలిసినా కూడా ఈ టాపిక్ హాట్ టాపిక్. ఇప్పుడు మహేశ్వరం దిక్కు ఎట్లుంది, ముచ్చర్ల ఏంటి, ఇది ఎక్కువ. సో దీనికి సంబంధించి చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. సో ఈ అప్డేట్ విన్న తర్వాత ఓకే, గవర్నమెంట్ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో వేగ్గా ఆ ఫ్యూచర్ సిటీని అనౌన్స్ చేయలేదు అన్న నిర్ధారణకు వస్తారు ఈ అప్డేట్ విన్న తర్వాత. ఫర్ షూర్ ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ ఏర్పడిందో, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫార్మా సిటీని స్క్రాప్ అన్న వెంటనే ఒక్కసారి చాలామంది ఉలిక్కిపడ్డారే, మహేశ్వరం వైపు పరిస్థితి ఏంటి, శ్రీశైలం రహదారి వైపు ఏంటి పరిస్థితి, రియల్ ఎస్టేట్ కొలాప్సే కదా, ఆల్రెడీ స్తబ్దుగా ఉంది, ఎలక్షన్స్ 3 క్రియేట్ అయినప్పటి నుంచే స్తబ్దుగా ఉంది, ఇక ఈ దెబ్బకు అవుట్ అని అనుకున్నారు చాలామంది. అన్నట్టుగానే పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే మనకు ఆ సెప్టెంబర్ ఆ టైంలో ఎలక్షన్ 3 క్రియేట్ అయిందో, పోయిన సంవత్సరం 2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రాసెస్కి సంబంధించి, అప్పటి నుంచి తెలంగాణ రియల్ ఎస్టేట్, మరి ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డల్ అన్న కామెంట్స్ అది బాగా పెద్ద ఎత్తున వచ్చినాయి. ఎందుకంటే చాలామందికి పాజిటివ్ వార్తలు బుర్రకెక్కవు, నెగిటివ్ వార్తలు బాగా ఎక్కుతాయి. అట్లనే సేమ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి రియల్ ఎస్టేట్ ధమాల్, రియల్ ఎస్టేట్ కుదేల్, డౌన్ ట్రెండ్, ఇట్లాంటివి అనగానే అబ్బా జనాలు చాలా ఎగ్జైటింగ్గా చూస్తుంటారు. అట్లాంటి వీడియోస్ కానీ, అలాంటి ఆర్టికల్స్ కానీ బాగా చదువుతుంటారు. సో అట్లా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి నెగిటివ్ వార్తలకు అలవాటు పడ్డ వాళ్ళకి ఈ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ కంప్లీట్గా శ్రీశైలం వైపు పడడం, సరే కారణాలు కూడా రకరకాలుగా చెప్పుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ ఫ్యూచర్ సిటీ అనేది ముచ్చర్లలో చేయబోతున్నట్టుగా ఒక ప్రకటన చేయడం, ఆ ప్రకటనకు మాత్రమే పరిమితం కాకుండా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించిన ఫౌండేషన్ వేయడం, ఆ తర్వాత ముచ్చర్ల సమీపంలో ఉన్న మీర్ ఖాన్పేట్ అండ్ బేగర్ కంచ దగ్గర ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, అతిపెద్ద క్రికెట్ స్టేడియం కట్టడానికి ఒక ప్రణాళిక రచించడం, దానికి సంబంధించి బీసీసీఐతో సంప్రదింపులు జరపడం, బీసీసీఐకి సంబంధించి చాలా కీలకమైన వ్యక్తి కేంద్ర హోంశాఖ మంత్రి తనయుడు జైషాతో కూడా సంప్రదింపులు జరపడం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి సంబంధించి కొంత మార్గం సుగమం అవ్వడం. సో ఇవన్నీ ఒకటి ఒక్కో రోజు ఒక్కొక్క డెవలప్మెంట్ చూసుకుంటూ వస్తున్నాం. ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేయడం, ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేస్తూ ఆ ఫ్యూచర్ సిటీ పరిధిలో ఏమేమి ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఒకటి ఉంటుంది. మేజర్గా ఎప్పుడైతే ఆ ఫార్మా సిటీ కోసం 19,000 ఎకరాలు సేకరిద్దాం అనుకొని, కొన్ని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు గొడవ అనుకోండి, కొంతమంది వ్యతిరేకంగా తీర్మానాలు చేయడం, గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేయడం, మేము భూములు ఇవ్వమని చెప్పి తీర్మానాలు చేయడం అప్పట్లో కొంత సంచలనం రేకెత్తించింది. ఆ తర్వాత మొత్తం 19,000 ఎకరాలు అనుకున్నప్పుడు కూడా 13,972 ఎకరాలు మాత్రమే అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం సేకరించగలిగింది. అయితే ఆ తర్వాత ఆ స్క్రాప్ చేసిన తర్వాత, ఇది ఫార్మా సిటీని స్క్రాప్ చేసిన తర్వాత ఆ భూములను ఏం చేస్తారు అనే దానికి వచ్చినప్పుడు, దాంట్లోంచి మేజర్ పోర్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి కేటాయించడం, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ హార్డ్వేర్కి సంబంధించిన, సాఫ్ట్వేర్కి సంబంధించిన సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి, దానికి సంబంధించిన ల్యాండ్స్ కేటాయిస్తామని మేజర్ పోర్షన్. ఆ తర్వాత మళ్ళీ ఫార్మా హబ్ కావచ్చు, మెడికల్ హబ్కు దానికి కూడా ఒక 1600-1700 ఎకరాలు పక్కన పెట్టడం, తర్వాత స్కిల్ డెవలప్మెంట్కు, ఎడ్యుకేషన్ హబ్కు, ఇట్లా రకరకాల వాటికి మొత్తం మీద 13,972 ఎకరాలని సర్దుబాటు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సరే అట్లా చేస్తూ కనిపిస్తుండే కూడా
సేమ్ టైం ఇంకొక 30,000 ఎకరాలు మొత్తం మహేశ్వరం నుంచి అక్కడ దాకా, ఇది ముచ్చర్ల దాకా అమన్గల్ మధ్య సేకరించాలని కూడా మళ్ళీ గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఫార్మాసిటీ కోసం ఏదైతే భూములు సేకరించిన టైంలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు చాలా ప్లేసుల్లో తీర్మానాలు చేయించి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేసిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రైతులను ఎవరైతే భూములు ఇవ్వడానికి ప్రోత్సహించే దిశగా అడుగులేస్తున్నారు. అదే మొన్న ఎక్కడో వింటున్నాను నేను, రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు, ఈ ఎవరైతే భూములు సేకరణకు ముందుకు వచ్చి ప్రభుత్వానికి భూములు ఇస్తారో వారికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి, బహుమతులు ఇస్తాం, స్పెషల్ గిఫ్ట్లు ఇస్తామని చెప్పి కూడా. సో న్యాచురల్ అంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహరించడం అనేది రాజకీయ నాయకులకు పరిపాటే, మనందరికీ తెలిసిన విషయం అది. సో ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ పేరిట ఏర్పాటవుతున్న ఈ ముచ్చర్ల ప్రాంతంలో ఏర్పాటవుతున్నది చూస్తూ ఉంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు చాలా కాంక్రీట్గానే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకదాని వెనుక ఒకటి అనౌన్స్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఫౌండేషన్ కావచ్చు, ఒకటి అవుతున్నాయి. దానికి సంబంధించి ప్యారలల్గా వర్క్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆ మొత్తం వ్యవహారాన్ని, ఆ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని నడిపించేందుకు ఒక డైనమిక్ సీనియర్ ఐఏఎస్ అధికారిని అక్కడ నియమించబోతున్నారు, ఒక స్పెషల్ ఆఫీసర్గా. ఇట్స్ న్యూ అనుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీని ఒక నిర్ణీతమైన కాల పరిమితిలో, కాల గడువులు పూర్తి చేయాలి అంటే మధ్యలో వచ్చే అవాంతరాలు కావచ్చు, అవరోధాలు కావచ్చు, వాటిని ఒక పేస్డ్ మేనర్గా వాటిని అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. ఫుల్ టర్మ్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్ కనుక లేకపోతే అప్పుడు ఏమవుతుంది, సంబంధిత వర్గాలు, సంబంధిత డిపార్ట్మెంట్లు ముందుకు రావడం, ఇష్యూస్ని ఐడెంటిఫై చేయడం, వాటిని మళ్ళీ గవర్నమెంట్కి నివేదించడం, అవి మళ్ళీ సంబంధిత శాఖల ద్వారా అట్లా పరిష్కారానికి రావడం, మళ్ళీ క్యాబినెట్కి ముందు, ఇదంతా ఒక లెంతీ ప్రాసెస్. అదే ఒక డెడికేటెడ్ ఫుల్ టైమ్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఒక సీనియర్ ఏబుల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, సో ఒక కాల పరిమితిలో ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఆ డెడ్ లైన్కి అనుగుణంగా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భూసేకరణకు సంబంధించి ఒక టార్గెటెడ్ టైంతో ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సేమ్ టైం ఆ ఫ్యూచర్ సిటీలో ఏమేమి ఉండాలి, హంగులు ఆర్భాటాలు ఏమి ఉండాలి, ఎంత పోర్షన్ రెసిడెన్షియల్కి ఇవ్వాలి, ఎంత సంస్థలకు కేటాయించాలి, వాటికి ప్యారలల్గా ఇంకెలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే అక్కడ ఒక ఫ్యూచర్ సిటీ అన్న ఫీలింగ్ కలిగి అది హైదరాబాద్లో 4వ సిటీగా డెవలప్ అవుతుంది. ఇవన్నీ ఆలోచించడానికి అఫ్కోర్స్ ఫైనల్ డిసిజన్ విల్ బి ద గవర్నమెంట్, నో డౌట్. అది క్యాబినెట్ డిసిజన్ తీసుకోవాలి, ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్ చూపించాలి, కానీ ముందు ఒక ప్రణాళిక రచించడం, ఆ ప్రణాళికబద్ధంగా టైం ఫ్రేమ్తో ముందుకెళ్ళడం, దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండాలని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఫ్రేమ్తో వర్క్ పూర్తవడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే డెడికేటివ్గా ఫుల్ టైమ్ ఒక సీనియర్ అధికారి కనుక ఉంటే ఆయనకు అదే పని ఉంటుంది కాబట్టి డే టు డే యాక్టివిటీ అదే ఫోకస్ చేస్తారు కాబట్టి ముందుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. ఆ దిశగా ఒక కీలకమైన నిర్ణయం ఇప్పుడు నెక్స్ట్ క్యాబినెట్ సమావేశంలో జరగబోతుందన్న సమాచారం నాకు ఉంది. దాంతో నేను ఈ ఇన్ఫర్మేషన్తో అది చేస్తున్నాను. సో దీని ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి, ఫుల్ టైం పర్సన్ని పెట్టి, సీనియర్ అండ్ ఏబుల్ పర్సన్ కనుక పెడితే ఆయన ముఖ్యమంత్రి మదిలో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలకు కార్యరూపం దాల్చడానికి ఒక టైం ఫ్రేమ్తో ముందుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. సో ఆ దిశగా ఒక నిర్ణయం ఇప్పుడు వచ్చే కేబినెట్ సమావేశంలో జరగబోతుంది. సో ఫ్యూచర్ సిటీ అనేది కేవలం పేపర్కు మాత్రమే పరిమితం కాదు, ఇది గ్రౌండ్లో ఉంటుంది అనడానికి ఇది ఒక తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చాలా కమిటెడ్గా నిర్ణయం తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది ఆ దిశగా వెళ్ళడానికి. దీనికి జియోగ్రఫికల్ రీజన్స్ కూడా కొన్ని ఉండొచ్చు, మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఎగ్జాక్ట్ అయిపోయింది. ఇంతకుముందు నేను ఒక వీడియోలో కూడా చెప్పిన, ఆయన ఒక పక్కన జలాశయాలు ఉన్నాయి, 111 జీవో ఉంది కాబట్టి అటువైపు ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. ఎక్కడైతే నార్సింగ్ ఏరియాలో ఆగిపోయిందో అక్కడికే ఆగిపోయే ఛాన్స్. ఇక అటువైపు వెళ్తే, ఇంకా వెస్ట్ అంటే సంగారెడ్డి అటువైపు వెళ్తే ఇప్పుడు కోకాపేట నియో పోలీస్ డిపెండెంట్ రెసిడెన్షియల్ ఏరియాస్, కొల్లూరు అవి కనబడుతున్నాయి, నల్లగండ్ల, కొల్లూరు ఆ ఏరియా కనబడుతుంది. సో ఆ తర్వాత ఏంటి అంటే మళ్ళీ అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉండే ఏరియా స్టార్ట్ అయిపోతుంది. మనకు తెలుసు బికాజ్ ఆఫ్ పటాన్చెరు పొల్యూషన్ అక్కడ కొన్ని ఏరియాస్ని
రెసిడెన్షియల్ కింద కాకుండా పెరి అర్బన్ ఏరియా కింద కూడా పెట్టిన పరిస్థితి. కాబట్టి అటువైపు ఇక ఛాన్స్ లేదు ఎక్స్పాన్షన్కి జియోగ్రఫికల్గా. సో ఇక మరి ఇప్పుడు ఏంటి కారణం అంటే ఇది సౌత్ వైపు ఇటువైపు సెలెక్ట్ చేసుకుంటున్నట్టున్నారు. ఇంకోటి ఏంటంటే బెంగళూరు హైవే వైపు కూడా కొంత ప్రాబ్లం ఉంటుంది. అంటే బెంగళూరు హైవేకి రైట్ సైడ్ ఏరియా 111 జీవో కింద వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏరియాలో పెద్ద పెద్ద భూకమతాలను ఆ మై హోమ్ లాంటి వాళ్ళు తమ గుప్పెట్లో పెట్టుకున్న పరిస్థితి. ఒక దగ్గర 200 ఎకరాలు, ఒక దగ్గర 200 ఎకరాలు, అట్లా చాలా వేల ఎకరాలు పెద్ద పెద్ద సంస్థలు గుప్పెట్లో పెట్టుకున్న పరిస్థితి. మరి అట్లాంటి వాటిల్లో గవర్నమెంట్ టేకప్ చేయాల్సిన ఐటీ సంస్థలకు ఇవ్వడము అట్లాంటివి చేయలేదు కదా. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు వాటికి ఇవ్వలేదు. కాబట్టి ఆల్టర్నేట్ జోన్గా ప్రైవేట్ ల్యాండ్, ప్రజలకు సంబంధించిన ల్యాండ్ ఉన్న ఏరియా శ్రీశైలం వైపు. కాబట్టి ఇప్పుడు అటువైపు దృష్టి సారిస్తున్నట్టుగా ఉంది. అఫ్కోర్స్ ఇంకొక వాదన కూడా ఉంది, అటువైపు రేవంత్ రెడ్డి బంధువులకు సంబంధించి ఎక్కువ భూములు జాగాలు ఉన్నాయి కాబట్టి వాటి హైప్ క్రియేట్ చేసుకోవడానికి అటు చేస్తున్నారు. మెల్లిగా ఆయన సొంత ఊరు కూడా అటే నాగర్ కర్నూలు వైపు కాబట్టి అటువైపు సిటీని పెంచుతున్నారు అన్న ఒక కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అఫ్కోర్స్ అది నిజమైన అబద్ధమైన దాన్ని శంకించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కామన్ ఎవరి వైపు వారికి డెవలప్ కావాలన్న కోరిక ఉంటుంది, తప్పేం కాదు. ఇంకొక ప్రాంతాన్ని ముంచి తమ ప్రాంతానికి బెనిఫిట్ చేస్తే తప్పు పట్టాలి. కానీ మిగతా అన్ని ప్రాంతాలతో పాటు కొద్దిగా ఎక్కువ ప్రయారిటీ ఆ రూట్కి ఇస్తున్నట్టున్నారు. మోస్ట్ థింగ్ నా అబ్జర్వేషన్ అయితే జియోగ్రఫికల్గా అటు మంచి స్కోప్ ఉంది కాబట్టి, అదే రకంగా ప్రైవేట్ ల్యాండ్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి, సేకరించడానికి స్కోప్ ఉంది కాబట్టి, సో అటువైపు వెళ్తున్నట్టుగా నేనైతే ఫీల్ అవుతున్నాను. సో ఫ్యూచర్ సిటీ అనేది మనకు సమీప భవిష్యత్తులో కనిపిస్తుంది అనడానికి లేటెస్ట్గా గవర్నమెంట్ తీసుకుంటున్న డిసిజన్స్ కొన్ని కారణమవుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ క్యాబినెట్లో అయితే ఒక స్పెషల్ ఫుల్ టైమ్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయబోతున్నారు అని అంటే ఫ్యూచర్ సిటీ దిశగా అడుగులు వేగం అయ్యడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మొన్నే మధ్య చెప్పారు మెట్రో సెకండ్ ఫేజ్లోనే ముచ్చర్ల వరకు కూడా ఎక్స్పెండ్ చేసేది ప్లాన్ చేయమని, దానికి సంబంధించి కూడా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. దాంతోపాటు గతంలో హెచ్ఎండి 2013 ప్లాన్లో మాస్టర్ ప్లాన్లో అయితే ప్రతిపాదించిందో ఆ రోడ్లకు సంబంధించి కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలి, ఆ రేడియల్ రోడ్లన్నీ ఇప్పుడు వేగవంతంగా చేయాలని చెప్పి కూడా డైరెక్షన్ ఇచ్చారు. వాటితో పాటు ఇప్పుడు ఈ డెసిజన్ కూడా చాలా క్రూషియల్గా కనిపిస్తుంది. ఒక స్పెషల్ ఆఫీసర్, ఒక డెడికేటివ్ ఫుల్ టైమ్ ఆఫీసర్ను పెట్టడం అనేది మంచి వార్తగానే చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఎవరైతే ముచ్చర్ల వరకు గవర్నమెంట్ చెప్తున్నది అవుతాయా కాదా, మహేశ్వరం నుంచి ముచ్చర్ల దాకా అవన్నీ డెవలప్మెంట్ అవుతాయా కాదా అని ఎవరైనా మీమాంసలో ఉండుంటే మాత్రం ఆ మీమాంస నుంచి బయటకు రావచ్చు, ఆ సందిగ్ధ పరిస్థితి నుంచి బయటకు రావచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ కొద్దిగా కమిటెడ్గా వెళుతుంది కాబట్టి ఖచ్చితంగా తను అనుకున్న టైంలో 100% కాకపోయినా ఒక 50-60% తన కార్యాచరణను అమల్లో పెట్టే రకంగానే కనిపిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఖచ్చితంగా ముచ్చర్ల వరకు ఆ ఫ్యూచర్ సిటీ అనేది సమీప భవిష్యత్తులోనే జరగబోతున్నట్టుగా ఈ లేటెస్ట్ డెవలప్మెంట్తో మనకు అర్థమవుతున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఇది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ వీడియో చేయాలనుకున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో, ప్లీజ్ డూ లైక్ దిస్ video and share this video among your WhatsApp groups and circles. Encourage me like that. Thank you so much. Signing off, Rajesh Sharma.